హీరో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు 100 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు గుర్తింపు. మే 1న ఆత్మకూరుకు సీఎం చంద్రబాబు వృద్ధుల పెన్షన్ కార్యక్రమానికి హాజరు. కొనసాగుతున్న రాజు కేసిరెడ్డి విచారణ కాసేపట్లో కోర్టుకు తరలించనున్న సిట్ అధికారులు. నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్, హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలింపు. మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి. పదేళ్లు నిండిన పిల్లలకు బ్యాంక్లో అకౌంట్ జూలై 1 నుంచి అమలు చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటన. జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు, చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తామన్న భట్టి. వచ్చే ఏడాది మార్చి 17న ఆస్కార్ వేడుక, ఈసారి ఏఐ చిత్రాలకు కూడా అవార్డ్స్. మా పిల్లలకు ఇండియా బాగా నచ్చింది, జైపూర్ పర్యటనలో జేడీ వాన్స్. జమ్మూలో కొనసాగుతున్న సహాయక చర్యలు, రాంబన్లో సీఎం ఒమర్ అబ్దుల్లా పరిశీలన. పోప్ ఫ్రాన్సిస్ కు ప్రపంచవ్యాప్తంగా నివాళులు, 3 రోజుల సంతాప దినంగా ప్రకటించిన కేరళ.